డిఎస్సి ఏం చేశారండి? డిఎస్సిలో చిత్రం ప్యాకాట్ కూడా పెట్టారంట. ఇవాళ చంద్రబాబు అంటున్నారు ప్యాకాట్ కాదండి, బిడ్జ్ అంటే ప్యాకాట్ కాదా? ప్యాకాట్లో గెలుపొందిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టినటువంటి సందర్భం. అంతేకాదు క్రీడల్లో 421 పోస్టులు ఫిలప్ చేయాలని భావించారు. క్రీడా సర్టిఫికేట్ అందరూ మన లోకేష్ గారు ఏం చెప్తే అది ఇచ్చారు. అయ్యా లోకేష్ మాట్లాడమంటే రష్యా వెళ్ళిపోయాడు. ఇక్కడ మాట్లాడలేడు లోకేష్. ఆయన బదులు హోంమంత్రి గారు మాట్లాడింది, ఆయన బదులు కోన శశిధర్ మాట్లాడతాడు. ఆయన మాత్రం నోరు విప్పాడంటే వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి ధైర్యంగా సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా డైవర్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అక్కడ తగలేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. అంటే తగలేనిమని ఏంటి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగలేయాల్సిన అవసరం వచ్చిందా మీకు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అంటే మా బొమ్మలు తగలేయటం, మా మీద బ్యానర్లు కట్టడం, మా ఊరేగింపులకు అడ్డం రావటం ఇది ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. గుంటూరు ప్రజానీకాన్ని, గుంటూరు ఓటర్ని ఇలాంటి దౌర్జన్య కాండల్ని మీరు ప్రోత్సహిస్తారా చూడమని అడుగుతా ఉన్నా. చేయండి, మీరు కూడా ఒక నిరసన చేయండి. అధికారంలో మేము లేవు, మీరున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నెరవేర్చవలసింది మీరు, అది నెరవేర్చరు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నాను, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకొక 6 నెలలు పోతే నడి సముద్రంలోకి వస్తాం. ఇప్పటికే పరిస్థితులు మారిపోయాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలేశారు కదా. చంద్రబాబు దిష్టిబొమ్మనే కాదు, చంద్రబాబు పరిపాలన కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి, మీ దమ్మేంటో తేలిపోద్ది. తుక్కుగా మిమ్మల్ని ఓడించి చంద్రబాబు నాయుడు గారి పాలనని దగ్ధం చేసేటటువంటి రోజు వస్తుంది.